శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ పరాభవనం సంవత్సర చైత్ర శుద్ధ చతుర్దశి బుధవారం. ఈరోజు చతుర్దశి ఉదయం 6:34 వరకు ఉంది. తదుపరి పౌర్ణమి. ఈరోజు ఉత్తర నక్షత్రం మధ్యాహ్నం 3:47 వరకు ఉంది. తదుపరి హస్త. ఈరోజు ఏప్రిల్ 1, 2026 తేదీ బుధవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:41 లాగైతూ 12:29 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 12:30 లాగైతూ 2:10 వరకు కూడా వర్జ్యం అవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి ఉత్తర హస్త నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్టయితే మృగశిర, చిత్త, ధనిష్ట ఈ నక్షత్రంలో జన్మించిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి ఉత్తర హస్త నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్టయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యటంకాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజస్థానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యటంకాలు ఏర్పడతాయి. మీనరాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు బుధవారం పాండిత్యంచే ధనార్జన చేసిన వాళ్ళకి అనగా పండితులు కానీ, లాయర్లు కానీ, లేఖర్లు కానీ, ఆడిటర్లు కానీ, విలేకరులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్రోత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు బుధవారం. అందువలన ఆ మణికంఠ స్వామిని, అయ్యప్ప స్వామిని ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి గొల్లల మామిడాడ.